యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధి నాతో మాతో ఉంచి అయోగ్యుడైన నా చేత మాట్లాడించి మీరు మహిమ పొందండి. యేసు దివ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరలా ఒకసారి ఈ టీవీ ముఖాన్ని కలిసి ఏకముగా కూడి స్తుతించుకోవడానికి ప్రభు మనకిచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకు వేలాది వందనాలు. మీ అందరికీ క్రీస్తునామమున శుభం కలుగుగా. కానీ నేను ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా, ఈ వర్తమానం మీరు బ్లెస్ చేయండి. శ్రోతలందరూ హృదయాలను మీ వైపు ఆకర్షించబట్టుకు సహాయం చేయండి. ప్రోగ్రాం ఆది నుండి అంతం మీరే నడిపించి మీకు మహిమ తెచ్చుకునండి. తండ్రి, ఎలాగైనా కొన్ని ఆత్మలో మీ వైపు మళ్లించబడటానికి కృప అనుగ్రహించండి. యేసు మహా పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సందేశాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం, సింగరాయకొండ, 9705337654 ఈ చిరునామాలో మరి ప్రభు చిత్తానుసారంగా వెలువడుతూ ఉన్నాయి. దేవుడు ఈ వర్తమానాన్ని మన అందరికీ హృదయాల్లో నిలిచుండలాగున మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రసంగ అంశం ఏమిటి అని అంటే, గివింగ్ అనగా ఇచ్చుట అనేటటువంటి విషయం మనందరము కొంచెం ధ్యాస ఉంచి ఆలకించవలసినటువంటి అంశం. మరి ఈ ఇచ్చుట అనే విషయంలో 14 అంశాలు ఉన్నవి. కానీ నేను ఒక 4 అంశములు మాత్రమే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మిగతా రానైనటువంటి మరికొన్ని ప్రసంగాల్లో మనం వెళ్దాం. ప్రస్తుతము మన ఎదుట ఉన్నటువంటి అంశం ఏంటంటే, మళ్ళా ఒకసారి చెప్తున్నాను, గివింగ్ అనగా ఇచ్చుట. ఇది క్రైస్తవ సంఘాలలోనే కాకుండా మానవుడైనటువంటి ప్రతివానికి ఇది ఆలోచించదగినటువంటి విషయం. ఎలాగ ఇవ్వాలి అని అంటే, ధారాళముగా ఇవ్వాలట. పిసినితనముగా కాక ధారాళముగా ఇవ్వాలి అనేది నంబర్ 1 పాయింట్. ఈ విషయంలో 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు
ఏమని మాట్లాడుతున్నవి అంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయును అని వ్రాయబడి ఉన్నది. ఇది మన అందరి జీవితాల్లో, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అందరి జీవితాల్లో అనుభవంలోనికి వచ్చేటటువంటి విషయమే. ఇంకా వివరణగా మనం చూడాలి అని అంటే, ఇదే అధ్యాయంలో 9వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం కూడా ఏమని చెప్తుంది అని అంటే, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. చూడండి, సణుగు కొనక బలవంతముగా కాక తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. ఎవరైతే అనేకులకు దాతృత్వం చేస్తుంటారో అలాంటి వ్యక్తులు దేవునికి ఇష్టలైనటువంటి వారు అనే విషయం చెప్పకే ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఎలాగ ఇవ్వాలి అంటే, సణుగు గొణుగులు లేకుండా బలవంతంగా ఇవ్వవలసి వచ్చనే అనేటటువంటి హృదయం, సణుగేటటువంటి హృదయం లేకుండా ధారాళముగా మనస్ఫూర్తిగా ఇవ్వటం అనేది దేవునికి ఇష్టమైనటువంటి విషయం. ప్రియులారా, ఇక అదే అధ్యాయంలో 9వ వచనం కూడా ఏమంటుంది అని అంటే, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. ఎవరైనా కావచ్చును, ఏ మతస్థుడైనా కావచ్చును, ఏ దేశస్థుడైనా కావచ్చును, ఇందులో ఏ భేదము లేదు. బీదలకు ఇచ్చువానిని దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కనుక ప్రత్యేకించి క్రైస్తవుడైనటువంటి ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని గమనించాలి. ఈ విషయాన్ని వీలైనంత సాధ్యమైనంత వరకు తన జీవితంలో అనుసరించేటటువంటి వ్యక్తిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక వచనం చెప్తున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము ఏమని మాట్లాడుతున్నది అని అంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? ఎవరిని కనికరించాలి? బీదలను కనికరించువాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. యెహోవా అంటే ఎవరు? సృష్టికర్త. భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని, సముద్రాలని, అడవులు, మైదానాలు, కొండలు, ఇవన్నిటినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనకే అప్పు పెట్టిన వాడవుతున్నాడు. ఎవడు వాడు అని అంటే, బీదలను కనికరించేటటువంటి వాడు. అర్థమవుతుందా? ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, మరి నిజంగా వేషధారణ కాదు,
నిజంగా ఎవరైతే పేదవారుగా ఉన్నారో, ఎవరైతే వస్త్రహీనులుగా ఉన్నారో, ఎవరైతే ఆశ్రయం లేనివారుగా ఉన్నారో అలాంటి వారికి ఎవరైనా సరే సహాయం చేసినట్లయితే, ఇందులో క్రైస్తవుడనే కాదు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ ప్రాంతీయుడైనా కావచ్చు, ఇలాంటి వారు ఇక్కడ దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం ఏంటనంటే, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరికి ఇస్తున్నాడు అప్పు? నిన్నెవరైతే సృష్టించాడో, నీ తల్లి గర్భంలో నిన్ను రూపించినటువంటి ఆ దేవుడికే నీవు అప్పిస్తున్నావు. హల్లెలూయా! ఎంత ధన్యత! కనుక మరి నీవిచ్చిన దానికి మరి ఇంకేమైనా నీకు ప్రతిఫలం ఉంటుందా అని అడిగితే, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి స్తోత్రం. ఎవరైతే బీదలను కనికరిస్తున్నారో, ఆ బీదలకు సహాయం చేసేటువంటి ఏ వ్యక్తి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఏ వ్యక్తి అయినా సరే, మరి తిరిగి దేవుని దగ్గర నుండి నీవు చేసిన దానికి తగిన రీతిగా అంతకంటే ఎక్కువగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటటువంటి వాక్య సత్యాన్ని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రియులారా, మరి ఇంకొక రెండో అంశము ఇప్పుడు నేను ధారాళముగా ఇచ్చుట అనే విషయాన్ని గురించి మీతో వివరించాను. ఇప్పుడు మరొక విషయాన్ని నేను మీ ముందుకు తెస్తున్నాను. అదేంటి అనంటే, ఇహమందు ధనవంతులైన వారు తమ ధనములో ఇతరులకు ఇచ్చువారై ఉండవలెను. ఈ మాటలు గ్రహించండి. ఈ లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు. వీరిలో ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. అది ప్రకృతి యొక్క సహజం. అందరూ ఎందుకు ధనవంతులు కాలేదు, అందరూ ఎందుకు భేదవాళ్ళు కాలేదు, దరిద్రులు కాలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు. దేవుడు ఎవరిని కనికరిస్తాడో, ఎవరి పట్ల ఎలాగో ఆయన మరి తన చిత్తాన్ని బయలుపరుస్తాడో మనకైతే తెలియదు. అయితే మనం ఈ లోకంలో జీవించుతున్నప్పుడు, ఈ సమాజంలో కొంతమంది ధనికులు ఉన్నారు. మంచిది, దేవునికి సంతోషం. అయితే ఎవరైతే ధనవంతులుగా ఉండి ధనం సంపాదించుకునేటటువంటి స్థితి కలిగి ఉన్నారో, ఎవరైతే ఆస్తులు, అంతస్తులు, భూములు, అలాగే అధికారాలు, హోదాలు, బ్యాంకు బ్యాలెన్సులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వారు, ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, ఇహమందు అంటే ఈ లోకమందు ధనవంతులైన వారు తమ ధనములో ఇతరులకు ఇచ్చువారై ఉండవలెను. ప్రియులారా, ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఇప్పుడు చెప్పబడినటువంటి మాట 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాలలో చెప్పబడింది. మరి ఇక్కడ ఈ వచనాలను మనం మరొకసారి ధ్యానించినట్లయితే, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, ఇహమందు ధనవంతులైన వారు, జాగ్రత్తగా వినండి, ఇహమందు అంటే ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక. ప్రియులారా, మీరు ఎవరినైనా చూడండి, ఎవరికైతే ఎక్కువ ధన సంపత్తి ఉంటుందో వారు సహజంగానే ధనం పెరిగే కొలది గర్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఒకడు అవునన్నా కాదన్నా
ఇది నగ్న సత్యమే. కనుక దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, ఇహమందు అంటే ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ఎలాంటి ధనమట? ధనము అస్థిరమైనటువంటిది, స్థిరంగా ఉండేది కాదు. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు నిన్ను విడిచి కూడా పోతుంది. చూచారా? మా నాన్నగారు నాతో చెప్పేవారు, ఒకరికి ధనము సమకూడుతున్నది అని అంటే దానికి ఒక సాదృశ్యం చెప్పాడు ఆయన. ఏమిటి అని అంటే, కొబ్బరికాయలోనికి నీళ్లు ఎలాగ వస్తాయో ఎవరికీ తెలియదట. అలాగనే ధనము ఒక వ్యక్తికి సమకూడేటప్పుడు అవంతటా అవే వచ్చి ఆయనకి చేరతాయి, ఆ వ్యక్తి దగ్గర చేరతాయి. అయితే అంత మాత్రం చేత గర్వించకూడదు. ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన నాకు. ఏంటనంటే, ఎలాగైతే ఎవరికీ తెలియకుండా సమకూడినటువంటి టెంకాయలో నీళ్లు వచ్చినట్లుగానే ధనం వస్తుంది, అయితే అది తనను విడిచిపోయేటప్పుడు ఎలాగపోతుంది అని అంటే, ఏనుగు మృంగినటువంటి వెలగపండులాగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఏనుగు మృంగిన వెలగపండును ఏనుగు అలాగే మింగేస్తుంది. నవలపండు మింగేస్తుంది. అది మింగేసిన తర్వాత ఆ వెలగపండులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి ఆహార పదార్థం అంతా జీర్ణమైపోయిన తర్వాత అది మరలా పేడ వేసినప్పుడు ఆ కాయ అలాగే ఏమాత్రం చెదిరిపోకుండా ఉన్నది ఉన్నట్టుగానే బయటకు వస్తుందట. దాన్ని పగలగొట్టి చూస్తే దానిలో ఏమీ ఉండదట. అలాగే ఒక మనిషిలో వాని దగ్గర ఉన్నటువంటి ధనం వాడిని విడిచిపోయేటప్పుడు మరి ఏనుగు మింగిన వెలగపండులో ఉన్నటువంటి ఆహార పదార్థం అంతా కనబడకుండా పోయినట్లుగానే ఇది కూడా పోతుందట. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. అది ధనం అనేది స్థిరమైనది కాదు. కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవుని సేవకునికి చెప్పబడుతున్న ఈ మాట ఇది. దేవుని సేవకుడు చేయవలసిన పని ఏంటంటే, ధనవంతులైనటువంటి వారితో వారు దరిద్రులు కావాలని కోరడం కాదు. కానీ అయితే ఈ ధనము శాశ్వతమైనది కాదండి, ఇది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని విడిచిపోతుంది. లేదు అది విడవకపోయినా మనమైనా దాన్ని విడిచిపోవలసిన సమయం వస్తుంది. అది ఎప్పుడూ మనతో ఉండేది కాదు. కనుక ఈ విషయం వారికి తేటగా తెలియజెప్పమని చెప్పి దేవుడు తన సేవకునితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, వారు సమస్తమైన జీవమును సంపాదించుకునే నిమిత్తమును రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఇది రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును సత్క్రియలు అంటే దుర్మార్గ పనులు కాదు, మంచి పనులు, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము అంటే దానగుణము కలిగి అడక్క ముందే ఒక వ్యక్తి యొక్క బాధను చూచినప్పుడు అది తన బాధగా ఎంచి వానికి సహాయం చేసేటటువంటి స్థితి. ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. చూడండి ప్రియులారా, ఇది
క్రైస్తవ సంఘాలలోనే కాదు, మానవ జీవితములో ఉండవలసినటువంటి లక్షణం. గతంలో నెల్లూరులో ఒక గొప్ప ధనవంతుడు, ఒక రెడ్డి గారు ఉండేవారు. ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే ఆయన 5, 10, 100, 200 కాకుండా, సుబ్బరామిరెడ్డి గారు ఆయన పేరు, లక్షలు ఇచ్చేవాడు. ఎంత ఉంది కూడా ఆయనకి తెలియదు, ఆయనకి ఎంత ఆస్తి ఉన్నదో కూడా ఆయనకి తెలియదు. అయితే అక్కర్లో ఉన్నటువంటి వారు అయ్యా దేహి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన లేదులేండి, ఈ లోకాన్ని విడిచారు. వీళ్ళారా మరి ఇప్పుడు ఆయన పేరు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అలాంటి భేదాలను కనికరించేటటువంటి వ్యక్తి ఆయన. ప్రియులారా చూడండి, ఇక్కడ రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలి. ఇప్పుడు మన కళ్ళ ఎదుట మన ముందున్నటువంటి విషయాలే కాదు గమనించవలసింది. రాబోయే కాలం ఒక విషయం చెప్తాను మీకు. సూర్యుడు ఉదయించినప్పుడు ఎంతో ఆనందకరంగా ఆయన యొక్క కిరణాలు మన మీద పడుతూ ఉంటే మనకి ఆరోగ్యం కూడా వస్తుంది. బాలభానుడు ప్రకాశించేటప్పుడు ఆ కిరణాలు మన మీద పడినప్పుడు మనందరి దేహాల్లో విటమిన్ డి కూడా ఉత్పత్తి అవుతుంది. ఎముకలు బలంగా ఉండటానికి, మనుషుడు ఆరోగ్యంగా ఉండడానికి ఆ డి విటమిన్ సహాయపడుతుంది. అయితే ఆయన క్రమక్రమంగా 12 గంటల సమయానికి వచ్చేటప్పుడు ఆయన యొక్క తీక్ష్ణత మనం భరించలేం. అలాంటి మరి సమీపింపరానటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి వాడిగా సూర్యుడు ఉంటాడా 12 గంటల వేళ. అయితే ఆ 12 గంటలు అయిపోయిన తర్వాత క్రమంగా ఆయన యొక్క తేజస్సు తగ్గుతూ ఆ ప్రభావం తగ్గుతూ వచ్చి 6 గంటలకు అదృశ్యమైపోతాడు. ఇక 5 నుండి 6 గంటల సమయంలో ఆయన కిరణాలు మన మీద పడినా కూడా ఆ 12 గంటలప్పుడు ఉన్నటువంటి ఆ శక్తివంతమైన ఆ సూర్య శక్తి తగ్గిపోతుంది. ఆ తరువాత అసలు కనపడకుండా 6 గంటల కాలం కనపడకుండా అదృశ్యమైపోతాడు. అంటే సూర్యుడు చచ్చిపోయాడనా? కాదు. మనం నివసించే ప్రాంతంలో కనపడకుండా పోయాడు, కానీ ఆయన ప్రపంచంలో మరికొంత భాగంలో ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాగే ప్రతి మానవుడు ఈ లోకములో పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు దశలుగా తన జీవితాన్ని ప్రారంభిస్తాడు, చివరకు ముగిస్తాడు అని అంటే అంతటితో ఫైనల్ అయిపోలా. సూర్యుడు మనకు కనబడినంత మాత్రాన చేత ఆయన చచ్చిపోలా, ఆయన లేకుండా పోలా. మనకు కనబడలేదు, కానీ ఆయన మరొక స్థలములో ప్రకాశిస్తూనే ఉన్నాడు. అలాగే ప్రతి మానవుడు ఈ లోకములో జీవించినంతకాలం బాగానే ఉంటుంది. ఈ లోకములో అతడు అస్తమించిన తరువాత, మరణించిన తరువాత ఆ మరణించిన వ్యక్తి సూర్యుడు ఇతర ఖండాల్లో ప్రకాశించిన రీతిగానే ఈ మరణించిన వ్యక్తి ఎక్కడో ఒక చోట ఉండాలి. ఎక్కడుండాలి? ఉంటే మోక్షంలోనన్నా ఉండాలి, లేకపోతే నరకంలోనన్నా ఉండాలి. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. సూర్యుడు ఇక్కడ మనకు కనబడకుండా పోయాడు అని అంటే సూర్యుడు ఇక లేడని కాదు.
సూర్యుడు వేరొక స్థలములో ప్రకాశిస్తూనే ఉన్నాడు. అలాగే నీవు నేను కూడా తల్లి గర్భం నుండి వెలుపలికి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేక దశలుగా మన జీవితం గడుస్తూ ఉన్నది. అయితే నీ యవ్వన కాలంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నీకు లేకపోవచ్చు. నీవు వృద్ధురాలు అయిన తరువాత నీవు ఆ సూర్యుడు ఎలాగైతే అస్తమించి మనకు కనపడకుండా పోతాడో అలాగే ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి, భూలోకములో జన్మించిన ప్రతి వ్యక్తి అలాగే కనపడకుండా పోయే సమయం ఒకటి వచ్చింది. ప్రియులారా, ఇప్పుడు కనబడకుండా పోయినటువంటి వ్యక్తి ఇక మళ్ళీ ఎక్కడుంటాడు అని అంటే, సూర్యుడు మనకు కనపడకపోయినా ఇతర భూభాగములో, ఇతర ఖండాలలో ప్రకాశించిన రీతిగానే, సజీవుడుగానే ఉన్న రీతిగానే నీవు నేను కూడా ఇక్కడ కన్ను మూసిన తరువాత ఉండబోయేటటువంటి 2 స్థానాలు ఉన్నాయి. నీవు బీదలను కనికరించేటటువంటి వ్యక్తివై మరణిస్తే నీవు పరలోక రాజ్యములో నీకు స్థానం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, నీవు ఎవరిని కనికరించకుండా, ఎవరి ఎడల జాలి పడకుండా నీ ధనమునందు నీవే ఆనందిస్తూ ధనాన్ని చూచుకుంటూ నీ ప్రాణాన్ని విడిచినట్లయితే, దేవుడు దైవం అనే విషయం ఆలోచన చేయకుండా నాకున్న ధనమే నాకు సమస్తము. నా స్నేహితుడు ఒక ఆయనతో నేను చెప్పాను, ఆయన వీవింగ్ మాస్టర్. ఆయనతో చెప్పాను, ఏమయ్యా నువ్వు బ్రతికొండగానే యేసు ప్రభువుని నమ్మవయ్యా అంటే అన్నాడు, పోవయ్యా నాకెందుకు, అది నాకు అవసరం లేదన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడో నాకు తెలియదు. ఆయన ఈ లోకం విడిచిపోయాడు. ప్రియులారా, ఇప్పుడు నేను మీకు చెప్పేటటువంటి సాదృశ్యం, సూర్యుడు మనకి ఇక్కడ కనబడినంత మాత్రం చేత ఇక ఎక్కడా లేడని కాదు. అలాగే నీవు నేను ప్రాణం విడిచిన తరువాత ఇంకెక్కడా మనం ఉండమని కాదు. నీవు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి భేద సాధనలను కనికరించేటటువంటి వ్యక్తి అవుతావో, ఇప్పుడు నీవు భేదలను కనికరించిన దానికి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, నీవు చేసినటువంటి దానికి ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది. నీవు బీదలను కనికరించినట్టయితే దేవుడు అంటున్నాడు, నీవు బీదలకు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చినట్లే. దేవునికి స్తోత్రం. అందుకనే మరి మన భారతదేశంలో మరి చాలామంది ఏమనుకుంటారు అంటే, మానవ సేవయే మాధవ సేవ. చక్కని మాట. మానవ సేవయే మాధవ సేవ. కాబట్టి నీవు మానవులకు, అందులో బీదైనటువంటి వారికి నీవు సహాయకుడు అయితే, మాధవుడు అంటే దేవుడే. కాబట్టి ఎవడైతే బీదలను కనికరిస్తాడో వాడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు, పరలోక రాజ్యములో స్థానం కలిగి ఉంటాడనే సత్యాన్ని గ్రహించి, ఎవరైతే ఇంకా ఇవ్వటానికి వెనుకాడేవారు ఉన్నారో వారు తమ జీవితాల్లో అక్కర్లో ఉన్నటువంటి వారికి, నిజంగా బేదలైనటువంటి వారికి సహాయం చేసేవారుగా ఉండాలని, ఆ పరలోక రాజ్య ప్రవేశంలో అర్హత సంపాదించుకోవాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇలాంటి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన తండ్రి, మీ మహాకృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు వందనాలు. కృప చూపి సహాయం చేయండి, దృష్టిని బంధించండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు దివ్యనామాందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.